ఉందని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆవేదన వ్యక్తం చేశారు. దీంతో తెలుగు ప్రజలు అనేక ఇబ్బందులు పడ్డారన్నారు. 5 ఏళ్లు 3 రాజధానులంటూ గత వైసీపీ ప్రభుత్వం నెట్టుకొచ్చిందన్నారు. దీంతో రాష్ట్రానికి రాజధాని లేకుండా చేశారని విమర్శించారు. మంగళవారం ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై సీఎం చంద్రబాబు మాట్లాడారు. టీడీపీ వ్యవస్థాపక అధ్యక్షుడు విశ్వవిఖ్యాత నట సార్వభౌమ ఎన్టీఆర్ తెలుగు జాతి గౌరవం పెంచారన్నారు. తెలుగు జాతి అంటే గతంలో మద్రాసు అనేవారిని, కానీ తెలుగు వారంటే ఆంధ్రప్రదేశ్ అనేలా చేసిన ఘనత మాత్రం ఎన్టీఆర్ తేనని ఈ సందర్భంగా చంద్రబాబు స్పష్టం చేశారు. అమరజీవి పొట్టి శ్రీరాములు ప్రాణత్యాగంతోనే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏర్పాటైందని తెలిపారు. వికసిత భారత్ వైపు భారత్ అడుగులు వేస్తోందన్నారు. 2047 నాటికి భారతదేశం ప్రపంచంలోనే తొలి స్థానం లేదా 2వ స్థానంలో ఉంటుందని చంద్రబాబు పేర్కొన్నారు. 95,700 వాళ్ళ తర్వాత చైనీస్, వాళ్ళ ఆదాయం $81,000, జపనీస్ 80,000, పాకిస్తానీ 70,000. ఈ విధంగా చూసుకుంటే అధ్యక్ష, అమెరికాలో ఉండే నేటివ్ అమెరికన్స్ 65,900. అంటే అధ్యక్ష, ఈరోజు ఈ ప్రభుత్వం అవలంబించిన విధానాలు 5 సంవత్సరాలుగా మీరు చూస్తే పాత ప్రభుత్వం ఇంగ్లీష్ నేర్పిస్తామన్నారు. ఇంగ్లీష్ నేర్పిస్తే ఏదో అయిపోతుందని మాటలు చెప్పారు. కానీ మారుమూల ప్రాంతాల్లో ఉండే మన సరైన టీచర్ లేకపోయినా చదువుకున్న వాళ్ళు ఈరోజు ప్రపంచంలో హైయెస్ట్ ఇన్కమ్ సంపాదించే పరిస్థితికి వచ్చారంటే అది భారతీయుల యొక్క శక్తి సామర్థ్యం. అందులో ఇంకా ఒక అడుగు ముందున్నారు తెలుగువారు. దానికి గర్వపడుతున్నానని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను. కానీ దిశ ఇప్పుడు ఇక్కడికి వచ్చినప్పుడు ఇది గత చరిత్ర. గడిచిన 5 సంవత్సరాల్లో జరిగిన విషయాలు కూడా నెమరు వేసుకోవడం చాలా అవసరం. ఇప్పుడే జూన్ 4వ తారీఖు వచ్చిన ఎన్నికల ఫలితాలు ఒక కొత్త చరిత్రను సృష్టించాయి. ప్రజా చైతన్యానికి నిదర్శనంగా నిలిచాయి. మీరు చూస్తే దేశ 93% స్ట్రైక్ రేట్, 57% ఈ కూటమికి ఓట్లు పడ్డాయి. ఇది నా రాజకీయ జీవితంలో ఏ పార్టీ కూడా, నందమూరి తారక రామారావు గారు పార్టీ పెట్టినప్పుడు కానీ 94లో కూడా రాలేదంటే అది ప్రజలు మన మీద పెట్టుకున్న నమ్మకం అనే విషయం.